హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి బ్యాక్ వెళ్ళిపోయేళ్ళు, దాన్ని క్యాన్సిల్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. 100 మెంబర్స్లో దగ్గర దగ్గర 70 మంది అల్లే ఉంటారు. సో వాళ్ళ గురించి అయితే ఈరోజు ఒక వీడియో ఇద్దామని చెప్పి అనుకున్నా ఫ్రెండ్స్. ఇంకొకటి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి మెయిన్గా మనం చేయాల్సిన పనులు ఏంటంటే, అతి తొందరగా సక్సెస్ అవ్వాలంటే మనం కాపీరైట్స్ ఎక్కువ పడించుకోకూడదు. మనం తీసే వీడియో కొంతమందినైనా అట్రాక్ట్ చేయాలన్నమాట. మెయిన్గా ఈరోజు 3 టాపిక్స్ మాట్లాడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మోనిటైజేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి. చాలామంది అనుకుంటారు మోనిటైజేషన్ అయిపోయిన వెంటనే డబ్బులు వస్తాయని అనుకుంటుంటారు. సో అలా రావు. ఇంకోటి సెకండ్ స్టెప్ ఏంటంటే ఎంత వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తాయని కూడా చెప్తున్నా. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు ఏ పెట్టాలి అండ్ ఇంకొకటి కాపీరైట్స్ పడుకున్నట్టు ఎలా చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ చూసుకుంటే, మనం మోనిటైజేషన్ కంప్లీట్ అయినాక అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, మోనిటైజేషన్ అయిపోయాక అప్లై చేసినాక మ్యాక్సిమం 1 డేలో మోనిటైజేషన్ మనకు అర్థమైపోతుంది అనమాట. ఈరోజు సపోజ్ ఈరోజు మార్నింగ్ అప్లై చేసా, మోనిటైజేషన్కి అప్లై చేసాం అనుకో, రేపు ఈ టైంలో వచ్చేస్తుంది, ఆఫ్టర్నూన్లో అట్లా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎలిజిబుల్లా కాదని చెప్పి. మనం ఎలిజిబుల్ అయితే అప్పుడే మనకి కంగ్రాట్స్ అని వస్తుంది. ఎలిజిబుల్ కాకపోతే యువర్ మోనిటైజేషన్ ఇస్ క్యాన్సిల్ అని వస్తుంది అనమాట. సో మనం క్యాన్సిల్ అని వస్తుందంటే మనం ఇదివరకు మిస్టేక్ చేసింటాం అనమాట. సో కాపీరైట్స్ పడడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాపీరైట్స్ క్లైమ్స్ పడితే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది మోనిటైజేషన్కి. సో నా ఛానల్ అయితే ఎప్పుడు కాపీరైట్ క్లైమ్స్ పడలేదు అనమాట. స్ట్రైక్స్ పడలేదు అనమాట. ఓన్లీ కాపీరైట్ క్లైమ్సే పడ్డాయి అనమాట. కాపీరైట్ క్లైమ్స్ పడితే ప్రాబ్లం లేదు, స్ట్రైక్స్ పడితేనే ప్రాబ్లం అనమాట. సో మనం మ్యాక్సిమం అయితే కాపీరైట్ స్ట్రైక్ పడించుకోకూడదు అనమాట. దానికోసమే ట్రై చేయండి పడించుకోకుండా ఉండడానికి. సో కాపీరైట్ స్ట్రైక్స్ పడకూడదంటే మనం ఎక్కువగా సపోజ్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా, సో ఆ వీడియో కంటే నా వాయిస్ కంటే మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టే మ్యూజిక్ కానీ ఏదైనా కూడా ఆ వాల్యూమ్ అనేది ఒక 3-4% ఉండాలి. తర్వాత 100% మన వాయిస్ ఉండాలన్నమాట. జస్ట్ వినిపించిపోనట్లు అట్లుంటే కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లైమ్స్ కానీ పడవు. లేదు మనం ఎంత వాయిస్ పెట్టామో 100 పెడితే దాన్ని 50 పెట్టాం అనుకో, ఖచ్చితంగా అయితే కాపీరైట్ పడుతుంది. ఒకసారి 2 సార్లు కాపీరైట్ పడుతుంది, తర్వాత కాపీరైట్ స్ట్రైక్ కూడా పడవచ్చు. సో చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. కాపీరైట్ పడకూడదంటే మనం ఒక బీజిఎం కానీ ఏదైనా మ్యూజిక్ కానీ యూజ్ చేసామంటే మన వాల్యూమ్ అనేది 100 ఉండి అది 3-4 అంతకుమించి ఎక్కువ ఉండదు. సో అట్లుంటే మనకి ప్రాబ్లం అవ్వదు. ఇంకా నేను గట్టిగా చెప్పాలంటే నేను అసలు మ్యూజిక్ వాడొద్దని చెప్తా. సో మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి, రెవెన్యూ ఎక్కువ రావాలంటే కూడా. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎన్ని వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది. సపోజ్ షార్ట్ వీడియో ఉంది, షార్ట్ వీడియోకి వచ్చేసి 1K వ్యూస్ వచ్చాయనుకో, అది కూడా వీడియోని పట్టి. ఇప్పుడు సపోజ్ ఎక్స్ప్లెనేషన్కి ఒక రకంగా వస్తుంది రెవెన్యూ, ట్రావెలింగ్ వీడియోస్కి ఒక రకంగా వస్తుంది. సో లేకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేయకున్నట్ల జస్ట్ ఒక సాంగ్కి దీన్ని ఏమంటారు, పర్మిషన్ ఉన్న సాంగ్ని తీసి మనం అప్లోడ్ చేసి దానికి డాన్స్ కానీ ఇలా ఏదైనా ఒకటి చేయడం, ఎక్స్ప్రెషన్స్ కానీ చేస్తే దానికి రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏ వీడియో తీస్తున్నానో, సో అలాంటి ఎక్స్ప్లెనేషన్ అవి ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా మనం సొంతంగా ఓన్ కంటెంట్ అనమాట, ఏది యాడ్ చేయకున్నట్ల, ఒకరు యూజ్ చేసిన దాన్ని మనం యూజ్ చేయకున్నట్ల, ఒకరు వీడియోని కానీ ఆడియోని కానీ ఏది మన దాంట్లో అప్లోడ్ చేయకున్నట్ల మనమే సొంతంగా క్రియేట్ చేసి పెడితే రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సపోజ్ 1Kకి వచ్చేసి మన సొంత ఓన్ కంటెంట్కి అయితే ఒక 30 రూపీస్ దాకా వస్తుంది 1Kకి వచ్చి. 1K అంటే షార్ట్ వీడియోకి. లేదు మనం సాంగ్స్ ఏదైనా యాడ్ చేసుకున్నామంటే 1 రూపీ కానీ రావచ్చు వేరే వాళ్ళు యూజ్ చేస్తే. 30 పైసలు కూడా 30 పైసలు కానీ వస్తాయి 1Kకి. అది కాకుండా మనం ఎక్స్ప్లెనేషన్ ఉండాలా, మనదే ఉండాలి. ఎంత కంటెంట్ అంత మంది ఉంటే 1Kకి వచ్చేసి 30 రూపీస్ పైన రావచ్చు, ఒకసారి 20 రూపీస్ పైన రావచ్చు, ఆ మధ్యలో వస్తుంది అనమాట. ఇంకా లాంగ్ వీడియో ఉంటుంది కదా, సపోజ్ లాంగ్ వీడియో మ్యాక్సిమం వచ్చేసి 9 మినిట్స్ అబోవ్ ఉందనుకో, మనకు రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అది తక్కువ వ్యూస్ వచ్చినా కూడా. ఇప్పుడు సపోజ్ 1K వ్యూస్ దాటాయనుకో, నీకు ఆల్మోస్ట్ ఎంత లేదన్నా 80-70 రూపీస్ దగ్గర వస్తుంది. మీది 80 మినిట్స్ కంటే, సపోజ్ 9 మినిట్స్ కంటే ఒక 16 మినిట్స్ 15 మినిట్స్ దగ్గర ఉంటే నీకు రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో వచ్చేసి నీ వీడియో చూడాలి. ఓకే, పెట్టామంటే పెట్టాం కాదు. సో నువ్వు చెప్పే కొద్దీ నీ వీడియో వాళ్ళకి వినాలనిపించాలన్నమాట. నీది ఎండ్ దాకా చూస్తే మాత్రం నీకు రెవెన్యూ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనమైతే పబ్లిక్కి మనం చెప్పే ఎక్స్ప్లెనేషన్ కానీ, మనం చేసే పని కానీ, మనం చేసే వీడియో ఏదైనా కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవ్వాలన్నమాట. వాళ్ళు చూస్తే ఆకర్షించుకోవాలి. వీడియో ఇంకా చూడాలనిపిస్తే మనకు అమౌంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ ఓపెన్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి ఆల్మోస్ట్ వీడియో చూసి వెంటనే వెళ్ళిపోయేళ్ళు చాలామంది ఉంటారు. సో మనకు అందుకే రెవెన్యూ తక్కువ వస్తుంటుంది. సో మనం వీడియో తీసామంటే వాళ్ళకి అట్రాక్షన్ అనిపించాలి. అలా అనిపిస్తే మాత్రం రెవెన్యూ ఎక్కువ వస్తుంది.
ఇంకా మీకు అర్థమైంది అనుకుంటే 1Kకి వచ్చేసి 30 రూపీస్ అనుకున్న, షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోస్కి వచ్చేసి 1Kకి వచ్చేసి 70-80 రూపీస్ అనుకున్నా. 78 అంటే 17-18 కాదు, 80-70 రూపాయలు అనమాట. సో 80-70 రూపాయలు వచ్చిన అలా 1Kకి 10Kకి అట్లనే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, అర్థమవుతుంది ఎంత అనేది. సో ఇంకా 1 మిలియన్ చూసుకుంటే లాంగ్ వీడియోస్కి ఎంత లేనా 60-70 వేలు వస్తాయి. సో అది చాలా కష్టం అనమాట. ట్రై చేస్తే మ్యాక్సిమం క్లిక్ అవ్వచ్చు, కానీ కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అవుతుంది. సపోజ్ ఇప్పుడు నా అన్వేషణ అన్నాడు, ఆయన అప్లోడ్ చేసిన 1 అవర్కే దగ్గర దగ్గర 100K వ్యూస్ అట్లా వస్తాయి. సో వాళ్ళకి ఎంత లేదన్నా 1 డే 2 డేస్కి వచ్చేసి 1 మిలియన్ వచ్చినా కూడా వాళ్ళకి ఈజీగా 40,000 వస్తుంటాయి. సో వాళ్ళది అన్వేషణ అది ఐ మీన్ ఇంకొక వేరే డైలీ వ్లాగ్స్ పెట్టే అయిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అన్వేషణ పెడితే వీడియో డెఫినెట్గా ఎంత లేదన్నా 20 మినిట్స్ అవ్వనే ఉంటుంది. సో ఆయనకి రెవెన్యూ చాలా ఎక్కువ వస్తుంది. మ్యాక్సిమం వీడియో ల్యాగ్ అనుకోకున్నట్లా, ల్యాగ్ చేయకున్నట్లా ఎక్స్ప్లెనేషన్ అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటే మన వీడియో చూడడానికి ఇష్టపడతారు. చెప్పాలంటే ఏదో 1 మినిట్ చెప్పి ఇంకో సపోజ్ 10 సెకండ్స్ చెప్పి అంటే 20 సెకండ్స్ ఇట్లా అటు ఇటు చూస్తే అది సెట్ అవ్వదు. మనం చెప్పేది ప్రతిదీ అర్థం అవ్వాలన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి మనము ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాక మోనిటైజేషన్ అప్లై చేసినాక 1 డే ఐ మీన్ 1 డేకి మొత్తం క్లియర్ అవుతుందని చెప్పే కదా. సో 1 డేకి మనం ఎస్ఆర్ను ఎలిజిబుల్లా కాదా అనేది తెలిసిపోతుంది. నేను అప్లోడ్ చేసి సపోజ్ నేను అప్లై చేసిన ఈరోజు అప్లై చేసిన అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ అట్లా 2కి అట్లా అప్లై చేసిన మోనిటైజేషన్ అనేది. సో నాకు రేపు మార్నింగే 4 o'clockకి మనకి మెయిల్ వచ్చిందనమాట, యువర్ కంగ్రాచులేషన్స్ యువర్ యూట్యూబ్ ఛానల్ అప్లై మోనిటైజేషన్ అనేది. సో నాకైతే ఇంకా మెయిల్ వచ్చింది కదా. మనం యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మైండ్గా ఒక కంటెంట్ పెట్టుకోవాలన్నమాట. మన కంటెంట్ ఎలా ఉండాలంటే వాళ్ళకి చూసిన వాళ్ళకి వెనకనే సబ్స్క్రైబ్ చేసుకోవాలనే థాట్ రావాలి. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లో అతి తొందరగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఇంకొకటి మనం మోనిటైజేషన్ అయినాక మనం ఒక 2-3 మంత్స్ పడుతుంది మనకి అమౌంట్ రావడానికి. ఎందుకంటే మనం వీడియోస్ చేస్తుండాలి. మోనిటైజేషన్ అయిన తర్వాతే మనకి ఆ వీడియోస్కి సపోజ్ మోనిటైజేషన్ అవ్వకముందు వచ్చిన వ్యూస్ అయితే మనకి కౌంట్ కావు అమౌంట్కి, గుర్తుపెట్టుకోండి. అదేదో సపోజ్ మోనిటైజేషన్ కాకముందు ఒక 100K వచ్చిండే లాంగ్ వీడియోకి, ఆ వ్యూస్ అనేది కౌంట్ కావు. మనం మోనిటైజేషన్ అయినాక అదే వీడియోకి వ్యూస్ వస్తుంటాయి చూడు, అది కౌంట్ అవుతుంది అనమాట. అలా ఏం కాదు. నేను చాలా డౌట్ ఉండేది నాకు కూడా, అది అలా ఏం లేదు. మనం పోయిన వ్యూస్ మనకి కౌంట్ కాదనమాట. జస్ట్ మోనిటైజేషన్కి ఒకటే ఆ వ్యూస్ కౌంట్ అయ్యేది. తెలుసు కదా, అర్థమైంది కదా మీకు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. మోనిటైజేషన్ అయిన తర్వాత మనం ఇది పని చేయాలన్నమాట. మనకు అప్పుడే వెరిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు అప్లై చేసుకోవచ్చు అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి. అంతవరకు రాదు. ఇంకొకటి ఎంత వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది కూడా చెప్పినా కదా. సో 1Kకి వచ్చేసి షార్ట్ వీడియోకి 30 రూపీస్ 25 రూపీస్ దగ్గర రావచ్చు. లాంగ్ వీడియోకి వచ్చేసి 1K వ్యూస్కి వచ్చేసి దగ్గర 70-80 రూపీస్ రావచ్చు, అంటే 78 రూపాయలు రావచ్చు అనమాట. ఆ మాత్రం వచ్చిందంటే అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వ్యూస్కి ఎంత వస్తుంది అని చెప్పి, ఇంకా సింపుల్గా అర్థమైపోతుంది ఆడే. ఇంకొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి మనం చేసే వీడియో ఖచ్చితంగా క్లారిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా వ్యూస్ అనేది మనకి వస్తూనే ఉంటాయి. సో మనకి అమౌంట్ కూడా రెవెన్యూ పెరిగే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్లో పెట్టండి, మీకు డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియో కాదు మీకు కామెంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీలైతే నా కాంటాక్ట్ మీకు ఇస్తాను, నాకు ఓకే అనిపిస్తే. సో అర్థమైంది కదా. సో ఒకవేళ నా వీడియో మీకు ఓకే అనిపిస్తే మాత్రం నాకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. ఈ రోజుకి బై.